తాజా అంశాన్ని చూస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల జరిగిన 2 ప్రమాదాలు మరొక ముందే ఇవాళ మరో ప్రమాదం జరిగింది. SMS-1 TBPలోని లాడిల్కు రంధ్రం పడి స్టీల్ మెటల్ నేలపాలైంది. ఉదయం 6:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నిన్న SMS-2లోని లాడిల్ నుంచి ఉక్కు ద్రవం నేలపాలైంది. సోమవారం కూడా లాడిల్ పేలి కార్మికులను పొట్టన పెట్టుకుంది. కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలో ప్లాంట్లోని లోపాలు ప్రమాదాల రూపంలో బయటపడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, వరుస ప్రమాదాలకు కారణాలేంటి? నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టారు? బాధాకరమైన విషయం, సోమవారం సాయంత్రం ప్రమాదం జరగడం. సుమారుగా 8 మంది అక్కడక్కడే మృతి చెందడం, చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందడం, 9 మంది మృతి చెందారు, మరో 5 ఇంకా చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన మరొక ముందే ఈ రోజు ఉదయం మొదటి షిఫ్ట్ లో వాళ్ళకి మొన్న ఎక్కడైతే జరిగినటువంటి SMS-1 TPBలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లాడిల్కి రంధ్రం పడి మొత్తం ఉక్కు అంటే ద్రవ రూపంలో ఉన్న ఉక్కు అంతా కూడా నేలపాలైంది. ఈ SMS-1, SMS-2 విభాగాలు చాలా కీలకమైన విభాగాలు. ద్రవ ఉక్కు, ఇక్కడ ఉన్నటువంటి ద్రవ ఉక్కుని లాడిల్ ద్వారా, అంటే లాడిల్ అంటే ఒక ఇనుప బకెట్, సుమారుగా 60 టన్నుల నుంచి 120-150 టన్నుల సామర్థ్యం ద్రవ ఉక్కుని ఇది మోసుకుని పోతుంది. ఒక క్రేన్ సహాయంతో పైకి తీసుకువెళ్లి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లి ఇనుప ఊచలుగాను ఇనుప గడ్డీలుగా కూడా వీటిని తయారు చేస్తూ ఉంటారు. అలా తయారు చేసేటువంటి విధానానికి కీలకమైందే ఈ లాడిల్ యంత్రము. లాడిల్ యంత్రంలో ఉక్కు ద్రవమే ఈ ప్రక్రియ అంతా చేస్తుంది. ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి ఉక్కు ద్రవం మాంగనీసు, కార్బన్, ఇతర రసాయనాలు ఉంటాయి. వాటికి ఆక్సిజన్ కలుపుతారు. ఆక్సిజన్ కలపడం వల్ల ఈ ద్రవ రూపంలో మారుతుంది. అందువల్ల ద్రవ రూపంలో మార్చితే ఏ రకంగా కావాలంటే ఆ రకంగా కావలసినటువంటి వస్తు రూపంలో అంటే ఇనుము రూపంలో తయారవుతుంది. అటువంటి కీలకమైనటువంటి లాడిల్ కి ప్రస్తుతం చిల్లు పడింది. అందువల్ల ఇందులో ఉక్కు ద్రవం లీక్ అయింది. అది ఆ సమయంలో కార్మికులు ఎవరో లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది అనుకోవచ్చు. అయితే స్టీల్ అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. నిన్న కూడా SMS-2లో ఇదే తరహా లాడిల్కి ప్రమాదం జరిగింది. అక్కడ కూడా లీక్ అవడం వల్ల తిరిగి మళ్ళీ ద్రవ ఉక్కు నేలపాలైపోయింది. వరుస ప్రమాదాలతోటి కార్మికులు చాలా ఆందోళన చెందుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. వరుసగా SMS-1, SMS-2 ఈ 2 విభాగాల్ని కూడా ముఖ్యంగా మరామతులు చేయాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ వినిపిస్తోంది. ఒక పక్క త్రిసభ్య కమిటీ, ఎందుకంటే కేంద్రం ఈ సంఘటన మీద జరిగినటువంటి సంఘటన మీద త్రిసభ్య కమిటీని వేసింది. బొకారో స్టీల్ ప్లాంట్ ఎండీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తోంది. కమిటీ విచారణ చేస్తోంది. ఇంటర్నల్ కమిటీ ఒక విచారణ కొనసాగిస్తోంది. విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ రకంగా ప్రమాదం జరగడం చాలా బాధాకరం. కార్మికులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా SMS-1, SMS-2 విభాగాలకు సంబంధించినటువంటి లాడిల్ మరామతులు, అలాగే ఒక్కసారి స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించిన మరామతుల్ని యుద్ధ ప్రాతిపదికన చేయాలనేటువంటి ఒక అంశం కూడా స్పష్టమవుతుంది. ఫలితంగా ప్రమాదాలు నివారించవచ్చు. ప్రమాదాలు నివారించినట్లయితే ఉత్పత్తి మరింత పెరుగుతుంది. మరోవైపు మరామతులు చేయడం వల్ల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందనేటువంటి అంశాన్ని కూడా కార్మిక సంఘాల నాయకులు అలాగే నిపుణులు కూడా ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఉదయం జరిగిన ప్రమాదంలో మాత్రం కార్మికులకు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. కొంతవరకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం SMS-1, SMS-2 నిన్న ప్రమాదం జరిగింది, ఈ రోజు ప్రమాదం జరిగింది. ప్రధానంగా ద్రవ ఉక్కు తీసుకెళ్లేటువంటి లాడిల్ లీక్ అవ్వడం ప్రధానమైనటువంటి సమస్యగా పరిణమిస్తోంది. 32 పైగా లాడిల్స్ ఉంటాయి. క్రేన్ సహాయంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ప్రధానంగా అక్కడే సుమారుగా 1500 నుంచి 2700 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ద్రవ ఉక్కును తీసుకెళ్లే లాడిల్ దగ్గరే ప్రమాదం ఎక్కువ జరుగుతుంది. దానివల్లే కార్మికులకి వెంటనే ఆ రోజు కూడా ప్రమాదం జరిగినప్పుడు కూడా లాడిల్లో విస్ఫోటనం జరిగింది. ఒక్కసారిగా లాడిల్ పైన సుమారుగా 20 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి లాడిల్లో విస్ఫోటనం జరగడం వల్ల పేలడంతో అందులో ఉన్నటువంటి ద్రవ ఉక్కు అంతా కూడా కింద పడిపోయింది. కింద పడిపోవడం, కార్మికుల మీద పడిపోవడంతో అక్కడికక్కడే 8 మంది కార్మికులు మృతి చెందారు. SMS-1, SMS-2 ఈ 2 విభాగాల్లో కూడా నిర్వహణ పరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలనేటువంటి ప్రధాన అంశం ఇప్పుడు చర్చకు వస్తోంది.
ఆదిత్య పవన్, వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం తగిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. సేఫ్టీ ఆడిట్ నిర్వహించినప్పుడు సంబంధిత కమిటీ, సంబంధిత నిర్వహణకు సంబంధించిన వ్యక్తులు ఇచ్చేటువంటి నివేదిక ప్రకారమే స్టీల్ ప్లాంట్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరోవైపు కొంతమంది కార్మిక సంఘ నాయకులు ప్రధానంగా ఆరోపిస్తున్న అంశం చాలా కాలం నుంచి నిర్వహణ పరమైనటువంటి అంశాలు చేయలేదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టు వాతావరణ పరంగా మిగతా స్టీల్ ప్లాంట్లు, భారతదేశంలో ఉన్నటువంటి మిగతా స్టీల్ ప్లాంట్ల కంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ షీషోర్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కాబట్టి ఎక్కువగా తుప్పుపట్టేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయనేటువంటిది ప్రధానంగా నిపుణులున్నటువంటి అంశం. కాబట్టి మిగతా స్టీల్ ప్లాంట్లు ఉండేటువంటి నియమ నిబంధనల ప్రకారం నిర్వహణ కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ప్రత్యేకమైనటువంటి నిర్వహణాపరమైనటువంటి ఒక కర్కులం ఉండాలనేటువంటి ప్రధాన అంశం కూడా స్పష్టం చేస్తున్నారు. నిర్వహణాపరమైనటువంటి లోపాలు ఉండడం వల్లే లాడీలకు రంధ్రం పడడం, ఫలితంగా అందులో ఉన్నటువంటి ద్రవకు మీద పడడం వల్ల ప్రమాదం జరిగింది. ఇప్పటికే గడిచినటువంటి 3 రోజుల్లో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. లాడీలకు సంబంధించినటువంటి నిర్వహణాపరమైన అంశాన్ని చూస్తూనే SMS1, SMS2తో పాటు మిగిలిన విభాగాల యొక్క నిర్వహణ కూడా పరిశీలించాలి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది కార్మికులకు సహకారంగా ఉంటామని. అలాగే స్టీల్ ప్లాంట్ సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్ఫుటంగా కార్మికుల వైపు ఉండి ఈ నిర్వహణాపరమైన అంశాల విషయంలో కూడా ముందస్తుగా ఉంటామని చెప్పారు. మరోవైపు స్టీల్ మంత్రిత్వ శాఖ మంత్రి సంఘటన జరిగినటువంటి 6 గంటల్లోనే, అంటే సోమవారం రోజు ప్రమాదం జరిగింది సాయంత్రం 4:30 అయితే రాత్రి 10:30కి స్టీల్ ప్లాంట్ లో ఉన్నారు. ముందుగా స్టీల్ ప్లాంట్ కార్మికులను కలిసింది కూడా కుమారస్వామి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కూడా స్పష్టం చేశారు నిర్వహణాపరమైన అంశాల మీద దృష్టి పెట్టండి అని. అందువల్లే బొకారోకు చెందినటువంటి ఎండీ స్థాయిలో ఉన్న అధికారి, స్టీల్ ప్లాంట్ చెందిన ఎండీ స్థాయిలో ఉన్న అధికారితోటి త్రిసభ్య కమిటీ ప్రస్తుతం పర్యవేక్షణ జరుగుతోంది. త్రిసభ్య కమిటీ విచారణ చేస్తోంది. త్రిసభ్య కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ప్రకారం భవిష్యత్తులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి ప్రమాదాల నివారణ కోసం ఒక యుద్ధ ప్రాతిపదికన పనిచేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సంసిద్ధంగా ఉంది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కూడా ఇప్పటికే ఆ దిశగా సంకేతాలు ఇవ్వడం జరిగింది. కమిటీ ఇచ్చినటువంటి నివేదిక చాలా కీలకం. ఇంటర్నల్ కమిటీ ఒక నివేదిక ఇస్తోంది, మరోవైపు త్రిసభ్య కమిటీ కూడా ఒక నివేదిక ఇస్తోంది. ప్రస్తుతం త్రిసభ్య కమిటీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోనే ఉంది. విచారణ కొనసాగుతుంది. విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరగడం మరింత బాధాకరం. ధన్యవాదాలు ఆదిత్య పవన్. తక్కువ